తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో వంగలపూడి గ్రామం నందు ఇండిగిమెల్లి సతీష్ అనే యువకుడు అరుంధతిపేటకు తన స్థాయికి మించి తన సొంత నిధులతోనే సేవా కార్యక్రమాలను అందించడంపై స్థానిక ప్రజలు గ్రామ పెద్దలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇండిగిమెల్లి సతీష్ ప్రభుత్వ స్కూళ్లకు 35,000 రూపాయల విలువ చేసే టీవీను బహుకరించారని, నీటి ఎద్దడి లేకుండా చేతి పంపును ఏర్పాటు చేయడం జరిగిందని, బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి 40,000 రూపాయలతో రూఫ్ రేకు షెడ్డును వేయించారని, కమ్యూనిటీ హాల్ నందు 50,000 రూపాయలతో టైల్స్ వేయించారని, ఓ కిడ్నీ బాధితులకు ఆర్థిక సహకారాన్ని అందించారని, అంగన్వాడీ సెంటర్ నందు 12,000 రూపాయల విలువ గల బీరువాను బహుకరించారని, ఒక చర్చి నందు 20,000 రూపాయలు విలువ చేసే మైక్ సెట్ను సామాన్లు అందించారని, ప్రతి సంవత్సరం క్రిస్మస్కు పేదవారి వస్త్ర వితరణ చేస్తున్నారని, ఇలా ఎన్నో ఉచిత సేవలను అందిస్తూ ఇండిగిమెల్లి సతీష్ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారని స్థానిక అరుంధతిపేట యువత తెలియజేస్తున్నారు. ఒక చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూనే తన సొంత ఖర్చులతోనే ఈ సేవా కార్యక్రమాలను పేద ప్రజలకు అందిస్తున్నారని వారు అంటున్నారు. నమస్తే అండి, నా పేరు ఇండిగిమెల్లి సతీష్. మా తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగలపూడి గ్రామం అండి. ఈరోజు బాలకృష్ణ మాదిగ గారి 57వ పుట్టినరోజు సందర్భంగా మా పాప పేరు మీద సుజీ ఎస్తేర్ పేరు మీద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ మెడికల్ క్యాంపులో గౌతమి నేతల ఆధ్వర్యంలో మరియు డాక్టర్ ఉదయకరణ్ ఎండి జనరల్ గారి సహకారంతో ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ. అదేవిధంగా మెడిసిన్ కాకుండా కొన్ని కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఇక్కడ మా పేట నందు స్కూల్లో ఒక టీవీ పెట్టించడం జరిగిందండి. అలాగే మా ఆరాధ్య దైవంగా భావిస్తున్న బాబు జగజ్జన్ దగ్గరికి ఒక రేకుల షెడ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా ఎండాకాలంలో మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్న వారికి బోరు పైపు వేయించడం జరిగిందండి. ఆ కమ్యూనిటీ హాల్ చుట్టూ టైల్స్ అంటూ ఏర్పాటు చేసి అక్కడ నీడ ఉండాలని చెప్పేసి ఒక 2 చెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ విధంగా సేవా కార్యక్రమం చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉందండి. ఒక స్ఫూర్తితో ముందుకెళ్తున్నామండి. మదర్ తెరిసా గారి స్ఫూర్తితో ముందుకెళ్ళి ఇంకా కొంతమంది యువతని ముందుకు తీసుకురావాలని, యువత చైతన్యంతో ముందుకెళ్ళి ఇంకా చాలామందికి సేవ చేయాలని భావిస్తున్నానండి. అదే సీజనల్ వ్యాధులు సంభవించకుండా మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఇవాళ మందాకృష్ణ మాదిగ గారి 57వ పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకుని ఆయనకి ఒక మంచి ఉద్దేశంతో మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఇది కార్యక్రమం పెట్టడం జరుగుతుందండి. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. నమస్కారం అండి. రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగలపూడి అనే గ్రామంలో అరుంధతిపేట ఉన్నది. అలాగే మా ఊర్లోని ఇండిగిమెల్లి సతీష్ గారు వాళ్ళ పాప పేరు మీద సుజీ ఎస్తేర్ అనే ఒక సేవా